శ్రీరాముడు పుట్టాడు, విద్యాభ్యాసం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది చూద్దాం. కాలచక్రం గిర్రున తిరుగుతున్నది. ఒకనాడు దశరథుడు తన మంత్రులు, పురోహితులు మొదలైన వారితో సమావేశమయ్యాడు. తన కుమారుల వివాహ ప్రస్తావన చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు మహా తేజశాలి అయిన విశ్వామిత్ర మహర్షి. సృష్టికి ప్రతిసృష్టి చేయగల సమర్థుడు. దశరథుడు ఎదురేగి సాదరంగా స్వాగతించాడు. సాదరంగా అంటే చాలా గౌరవపూర్వకంగా ఆయనకు స్వాగతం పలికాడు. అతిథి దేవో భవ, అతిథి మనకు దేవుడితో సమానం. ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రుడికి సముచిత రీతిన మర్యాదలు గావించాడు. అంటే పెద్దవారికి ఎటువంటి గౌరవం ఇయ్యాలో అటువంటి గౌరవాన్ని దశరథ మహారాజు విశ్వామిత్రుడికి ఇచ్చాడు. వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రుని రాకకు కారణాన్ని అడిగాడు. తన పైన కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు. దశరథుని వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుని ఉపదేశాలను పొందిన వాడివి, నీవు ఇలాగే ప్రస్తావిస్తావని మెచ్చుకున్నాడు. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఒకటేమో పెద్దవారి పట్ల మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేది ఒక విషయం అయితే, మనం ఒక పని కోసం ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి అనేది ఇంకొక విషయం. ఇక్కడ ఇద్దరి క్యారెక్టర్స్ వేరువేరుగా ఉన్నాయి. దశరథుడు ఏమన్నాడు? విశ్వామిత్రుడికి సముచితమైనటువంటి మర్యాదలు చేశాడు. వినయపూర్వకంగా మాట్లాడి ఎందుకు వచ్చారు, మీకు ఏం పని మీద వచ్చారు, ఆ పని నాకు చెప్తే నేను దాన్ని నెరవేరుస్తాను అని ముందే మాట ఇచ్చేసిండు. అంటే పెద్దలు వచ్చినప్పుడు ఊరక రారు మహానుభావులు అంటారు కదా. పెద్దలు మన ఇంటికి మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమి కావాలనో ఆ పని చేయాల్సిన బాధ్యత గృహస్థులుగా మన పైన ఉంటుంది అనే విషయం గమనించాలి. అందున ఋషులు, మునులు, పెద్దవారు, పండితులు, మేధావులు ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మనం గౌరవించాలి అనేటువంటి విషయం దశరథుని ద్వారా చెప్తే, అక్కడ దశరథుని వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు. దశరథుడు ఆ చెప్పినటువంటి మాటలకి ఆనందించినటువంటి విశ్వామిత్రుడు ఏమన్నాడు? వశిష్ఠుని ఉపదేశాలను పొందిన వాడివి, నీవు ఇలాగే ప్రవర్తిస్తావు అన్నాడు. దీనికంటే ముందు ఇంకా ఏమన్నాడంటే, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాజులు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ విధంగా నువ్వు ప్రవర్తించావు అన్నాడు. అంటే ముందు వంశాన్ని మెచ్చుకున్నాడు, తర్వాత వశిష్ఠుని మెచ్చుకున్నాడు, తర్వాత సూర్యవంశంలో పుట్టిన వాళ్ళు ఇట్లానే ప్రవర్తిస్తారు అని చెప్పారు. అందుకంటే వాళ్ళ తాత ముత్తాతల పేర్లు ఒకసారి తీసుకొని విశ్వామిత్రుడు దశరథుడికి చెప్పాడు. ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే, మీ తాత ముత్తాతలు ఇంత గొప్పవారు నాయన, వాళ్ళు మంచి మంచి పనులు చేసి ఇంతింత మంచి పేర్లు తెచ్చుకున్నారు, వాళ్ళ పేరుకు నువ్వు చెడ్డ పేరు తీసుకురావద్దు అని కట్టడి చేయడం. అవునా కదా? మీ తాత ముత్తాతలు ఇంత గొప్పవాళ్ళు, ఇప్పుడు నేను చెప్పిన పని చేయకపోతే గనక నువ్వు నీచుడిగా వాళ్ళ వంశం పేరు నాశనం చేసిన వాడివి అవుతావు అనేటువంటి ఒక విషయం చెప్తూ, పక్కన ఉన్నటువంటి వశిష్ఠుడి పేరు తీసుకొని వశిష్ఠుని లాంటి గురువు ద్వారా శిక్షణ పొందిన నువ్వు ఇట్లానే ఉంటావు అని అన్నాడు. అంటే ఒకవేళ ఈయన వద్దన్న వశిష్ఠుడా జర నువ్వు చూసుకో అని చెప్పేసి అటు ఈయనను బుధరకిచ్చి నేను చెప్పిన పని చేపించేటట్టుగా చూడు అని చెప్పేసి ఇండైరెక్ట్గా వశిష్ఠునికి చెప్తున్నాడు. అంటే ఎదుటి వాణ్ణి ఒప్పించగలిగినటువంటి మాట తీరు మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనం వచ్చిన పని చేసుకోవాలంటే డైరెక్ట్గా పని చెప్పడం కంటే కూడా ముందు కొంచెం ఉపోద్ఘాతం ఇచ్చి వాళ్ళని ఆ పనిని చేయడం కోసం పురమాయించడం, మానసికంగా సిద్ధం చేయడం అనేటువంటిది ఒక పని. ఆ పని ఇక్కడ వశిష్ఠుడు చేశాడు. విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పనిని తెలుపుతానన్నాడు. దాన్ని ఆచరించమన్నాడు. ఆడిన మాట తప్పవద్దన్నాడు. ఫస్ట్ నేను వచ్చిన విషయం చెప్తా, చెప్పిన తర్వాత నువ్వు చెయ్యా అంటే ఎట్లా? కాబట్టి మీ సూర్యవంశంలో, మీ ఇక్ష్వాకు వంశంలో, మీ రఘువంశంలో, దిలీపుడు పుట్టిన వంశంలో, అంశుమంతుడు పుట్టినటువంటి వంశంలో, సగరుడు పుట్టినటువంటి వంశంలో పుట్టిన నువ్వు ఆడిన మాట తప్పొద్దు అని చెప్పినాడు. ముందటి కాళ్ళకు బంధం వేయడం అంటే ఇదే. అసలు విషయం చెప్పాడు. ఏమని అసలు విషయం? ఓ రాజా, నేను ఒక యజ్ఞాన్ని సంకల్పించాను, కానీ మారీచ సుబాహులనే రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు. వారిని కోపించడానికి, శపించడానికి శక్తి ఉన్నా యజ్ఞ దీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగని పని.
ఉచితానుచితాలు గ్రహించకుండా శక్తిని దుర్వినియోగపరచకూడదు. మామూలుగా విశ్వామిత్రుడి కథ చెప్పుకున్నప్పుడు ఈ విషయం వస్తుంది, మళ్ళీ చెప్పుకుందాం అది. కానీ ఇక్కడ మనం ఏదైనా కోపం వస్తున్నా అనుకోండి, కోపంకి ఎందుకు లోన్ కాకూడదు, మన శక్తిని వృధా ఎందుకు చేసుకోకూడదు. మనం ఒక దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసినాము అని అంటే మన దగ్గర ఉన్న ఆస్తి కొంచెం పోయినట్టే కదా. ఒకదానికి ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా అని ఖర్చు పెడితే ఇంకో దానికి అవసరమైనప్పుడు అది ఉంటుందా? ఉండదు. కాబట్టి మన దగ్గర శక్తి ఉంది కదా అని వృధా ఖర్చు పెట్టకూడదు అనేటువంటి విషయం ఇక్కడ గ్రహించిండు. దానికంటే ముందు జరిగిన కథ ముందు వస్తుంది, అక్కడ చెప్పుకుందాం. కాబట్టి యజ్ఞ దీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగని పని, అది నేను చేయకూడదు. అందుకు సత్యపరాక్రముడు శూరుడు అయిన శ్రీరాముణ్ణి 10 దినాల పాటు నా వెంట పంపు. నేను యజ్ఞం చేస్తున్నా, యజ్ఞానికి మారీచుడు సుబాహుడు అనేటువంటి రాక్షసులు విఘ్నం కలిగిస్తున్నారు, ఆటంకాలు సృష్టిస్తున్నారు, యజ్ఞాన్ని అపవిత్రం చేస్తున్నారు. వాళ్ళను సంహరించడం కోసం, నా యజ్ఞాన్ని రక్షించడం కోసం 10 రోజుల పాటు నీ కొడుకును పంపు అన్నాడు. అతడే ఆ రాక్షసులను చంపగల సమర్థుడు. నా వెంట వచ్చి యాగ సంరక్షణ చేయడం వల్ల శ్రీరామునికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి. నా ఎంట నీ కొడుకును గనక పంపిస్తే శ్రీరామునికి కూడా మేలు జరుగుతుంది అనేటువంటి విషయం చెప్పాడు. శ్రీరాముని పరాక్రమం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నాకే కాదు, వశిష్ఠుల వారికి వామదేవాది మహర్షులకు తెలుసు. వారంతా అంగీకరించిన తర్వాతే రాముణ్ణి నాతో పంపమని అన్నాడు. ఇక్కడ కూడా మళ్ళా మాట్లాడేటప్పుడు సపోర్ట్ తీసుకొని మాట్లాడాలి. అర్థమైందా? ఇక్కడ వశిష్ఠుని వామదేవుని కూడా సపోర్ట్ తీసుకొని నాకు సపోర్ట్గా మాట్లాడండి అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. రాముడి యొక్క గొప్పతనం ఏమిటి అనేది నీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు. నాతో పాటు ఈ వశిష్ఠుడికి వామదేవుడికి కూడా తెలుసు. నాతో పాటు రాముణ్ణి పంపితే రాముడికి ఎటువంటి లాభం కలుగుతుందో వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు అంగీకరించిన తర్వాతనే రాముణ్ణి నాతో పంపు అని చెప్పేసి అన్నాడు. ఒకవేళ నువ్వు అంగీకరించకపోతే అంగీకరింప చేయగలిగిన శక్తి వాళ్లకు ఉన్నది అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ మాటలు వింటుంటే దశరథుని గుండెల్లో రాయి పడ్డది. లేకలేకన పుట్టిన సంతానం పెళ్ళైన తర్వాత 4 ఏళ్లకు 5 ఏళ్లకు కొడుకు పుడితేనే అమ్మా అంటాం. అట్లాంటిది 60,000 సంవత్సరాల పాటు వెయిట్ చేస్తే పుట్టిన సంతానం 16 సంవత్సరాలు కూడా నిండని యుక్త వయసులో ఉన్నటువంటి రాముణ్ణి రాక్షసులతో యుద్ధం చేయడానికి మొట్టమొదటిసారి పంపమని చెప్పేసి అడిగినప్పుడు ఏ తండ్రికైనా బాధ భయం ఉంటుందా? ఉండదా? అప్పుడు ఆ మాటలు వింటుంటే దశరథుని గుండెల్లో రాయి పడ్డది. చేతులు జోడించి, మహర్షి, నా రాముడు 16 ఏండ్లు కూడా నిండనివాడు, ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు, యుద్ధ విషయాలతో తగిన పరిచయం లేనివాడు కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి. అంతగా కావాలనుకుంటే ధనుర్బాణ పాణినై నేను నీ వెంట వస్తాను. మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది. ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి వదిలి నేను ఒక్క క్షణమైనా బతకలేను. మా నోముల పంట రాముడు. ఇంతకు ఆ రాక్షసులు ఎవరి అండతో దుండగానికి ఒడిగట్టారని అడిగారు. అయ్యా, నా రాముడు లేకలేక పుట్టినటువంటి సంతానము ఇంకా 16 ఏండ్లు కూడా కాలేదు, ఇంకా ధనుర్విద్య మొత్తం నేర్చుకోలేదు, మొత్తం పర్ఫెక్ట్ యుద్ధ విద్యను నేర్చుకోలేదు. ఇప్పుడే నా రాముని పంపమంటే నాకు ధైర్యం అయితే లేదు అని చెప్పేసి అంటున్నాడు. కావాలంటే ధనుర్బాణ పాణినై నేను వస్తాను. నా గురించి పూర్తిగా మీకు తెలుసో తెలియదో అంటే దశరథుడు అన్నమాట. దశరథుడు దేవతలకు ఇబ్బంది కలిగినప్పుడు దేవతలకు సపోర్ట్గా వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేసినటువంటి మహావీరుడు దశరథుడు. మామూలు మనిషి ఏం కాదు. అటువంటి నేను వచ్చి యుద్ధం చేస్తా, నా కొడుకును మాత్రం పంపను. ఇంతకు సరే, వాళ్ళు మీ పైన దాడి చేస్తున్నారు, మీ యజ్ఞాన్ని నాశనం చేస్తున్నారు అని అంటే వాళ్ళకి సపోర్ట్ ఎవరున్నారు? మామూలుగా ఊళ్ళల్లో ఎవడన్నా ఏదన్నా అఘాయిత్యం చేస్తున్నారు అనుకోండి, అరే మన ఎన్నికోళ్ళు ఉన్నారా గంతగానం విర్రవీగుతున్నాడు అంటే ఆడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఆడు ఎంపీటీసీ ఉన్నాడు, వాడు పలానా పార్టీ వాడు ఉన్నాడు, పలానా రాజకీయ నాయకుడు ఉన్నాడు అని చెప్తారా? చెప్పరా? వాని వెనుక ఉన్నోని బలం చూసుకొని వీడు విర్రవీగుతూ ఉంటాడు. మామూలు ఎవడు వానంతల వాడు తప్పు చేయడు. ఒకవేళ తప్పు చేసి దొరికితే నన్ను ఎవరు రక్షిస్తారు అనేటువంటి విషయం చూసుకొని వాడు విర్రవీగుతుంటాడు. అట్లనే ఈ మారీచ సుబాహులు ఎవరి అండదండలు చూసుకొని మీ మీద దాడి చేస్తున్నారు అని అడిగిండు దశరథ మహారాజు.
విశ్వామిత్రుడు సమాధానమిస్తూ, పౌలస్త్య వంశజుడైన విశ్రవసుడనే ముని కుమారుడు రావణాసురుడు. విశ్రవసు అనేటువంటి వానికి కొడుకు ఎవరు? రావణాసురుడు. విశ్వవసు అనేటువంటి మునికి కుమారుడు రావణాసురుడు. అతడు కుబేరుని సోదరుడు. అనేక రాక్షస బలాలు కలిగినటువంటి వాడు. బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతని గర్వం ఇబ్బడి ముబ్బడైంది. ఇబ్బడి అంటే డబుల్, ముబ్బడి అంటే త్రిబుల్. డబుల్ త్రిబుల్ బలమైంది అని అంటారు కదా, అట్లా ఇబ్బడి అంటే డబుల్, ముబ్బడి అంటే త్రిబుల్. అట్లా అతని బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతని గర్వం ఇబ్బడి ముబ్బడైంది. ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు. అటువంటి వాడికి యజ్ఞం భగ్నం చేయడం అనేది అల్పంగా తోస్తుంది. వాడే వచ్చి యజ్ఞాలను నాశనం చేయడం చాలా చిన్న పనిగా తోచి ఇట్లాంటి వాళ్ళని పురమాయిస్తున్నాడు. అందుకే ఇటువంటి పనులలో పాల్గొనడు. మారీచ సుబాహులు ఇతని చేత ప్రేరితులై యజ్ఞాలకు విఘ్నాలను కలిగిస్తున్నారనే దశరథుడు మరింత భయపడ్డాడు. యుద్ధంలో యమునితో సమానులైన వారిని ఎదుర్కోవడానికి నా చిన్న పాపణ్ణి పంపను, నేను కూడా యుద్ధ విషయంలో అశక్తుడనని పలికాడు. ఎప్పుడైతే మారీచ సుబాహులకు రావణాసురుడి యొక్క అండదండ ఉన్నది అని తెలిసిందో అప్పుడు యుద్ధానికి నేను కూడా రాను, నా కొడుకును అసలే పంపను అనేటువంటి విషయం చెప్పాడు దశరథుడు. ఎందుకు చెప్పుంటాడు? వంశం యొక్క పేరు ప్రతిష్టల కంటే, తనకు వచ్చే పేరు ప్రతిష్టల కంటే కొడుకు యొక్క ప్రాణం ముఖ్యం. అవునా కదా? 60,000 సంవత్సరాల పాటు వెయిట్ చేసి కన్న కొడుకు ఎవరో రాక్షసులతో యుద్ధానికి పంపించాలంటే ఏ తండ్రికైనా భయం, బాధ ఉంటుంది. అదే భయాన్ని దశరథుడు చూపెట్టాడు. ఇప్పుడు యుద్ధానికి నేను కూడా రాను అనేటువంటి విషయం చెప్పాడు. దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలమైనాడు. విశ్వామిత్రుడికి కోపం వచ్చింది. ఇచ్చిన మాట తప్పడం మీ ఇంటా వంట లేదు. నీవందుకు సిద్ధపడితే రిక్త హస్తాలతో తిరిగి వెళ్తాను, మీరు సుఖంగా ఉండండి అన్నాడు. కోపం వచ్చింది. కానీ స్టార్టింగ్లో విశ్వామిత్రుడు ఎట్లున్నాడో అట్లా ఉంటే ఆడ అగ్గి పెట్టేది. కానీ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిన తర్వాత ఇక్కడికి వచ్చిండు కాబట్టి అంత అనకుండా, నువ్వు ఇచ్చిన మాట తప్పుతున్నావు, సరే సుఖంగా ఉండు, నేను ఉత్త చేతులతో వెళ్ళిపోతా అని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ఠ మహర్షి. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితవు పలికాడు. మాట నిలబెట్టుకోని వానికి ధర్మ కార్యాలను ఆచరించిన ఫలం నశిస్తుందని హెచ్చరించాడు. ఒక్కసారి ఇచ్చిన మాట కనుక నువ్వు తప్పితే ఇన్ని రోజులు చేసిన నీ పుణ్యకార్యాలన్నీ కూడా ఫలించవు, అవంతా వృధా అయిపోతాయి అనేటువంటి విషయం హెచ్చరించాడు. వివిధాస్త్ర ప్రయోగ దక్షుడైన విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపడంలో సంశయానికి తావుండకూడదు అన్నాడు. విశ్వామిత్రుడు మామూలు మనిషి ఏం కాదు, చాలా గొప్ప మనిషి, గొప్ప వ్యక్తి. అటువంటి వాడితోని రాముణ్ణి పంపడం, రామునికి ఎటువంటి అపాయం లేదు, రాముణ్ణి పంపితే మేలు జరుగుతుందని శుతిమెత్తగా సూచించాడు. రాముణ్ణి పంపితే రామునికి మేలే జరుగుతుంది తప్ప కీడు జరగదు అని చెప్పేసి వశిష్ఠుడు దశరథుడికి చెప్పాడు. వశిష్ఠుని హితవచనాలకు దశరథుడు తలొగ్గాడు. రామ లక్ష్మణులను పిలిపించాడు. కౌసల్యతో కలిసి ఆశీర్వదించాడు. ప్రశాంతమైన మనసుతో విశ్వామిత్రుడికి అప్పగించాడు. ఇక వశిష్ఠుడు చెప్పిన తర్వాత దశరథుడికి అర్థమైంది, సరే ఈ పెద్దలు చెప్పినప్పుడు మనం వినాలే కదా అనేటువంటి విషయంతో కౌసల్యతో కలిసి రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఆశీర్వదించి ఆ ఋషి వెంట ప్రశాంతమైన మనస్సుతో ఎటువంటి భయము, బెంగ, ఆందోళన లేకుండా పంపించాడు దశరథుడు. విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయిన రాముడు నడుస్తున్నాడు, లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు. సరయు నది తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు. ఆ తర్వాత రామ లక్ష్మణులకు బల అతిబల విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి. ఈ బల అతిబల కారణంగా ఏమవుతుంది? ప్రభావం వల్ల అలసట, ఆకలి దప్పులు, రూపకాంతులు తగ్గవు, నిద్రలో ఉన్న ఏమరపాటుతో ఉన్న రాక్షసులు ఏమి చేయలేరు, ముల్లోకాల్లో ఎదురొడ్డి నిలిచేవారు ఉండరు. మనం నిన్న చెప్పుకున్నాం, రామ లక్ష్మణులు విశ్వామిత్రుని వెంట వెళుతూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నాము, ఎంత దూరం వెళ్తున్నాము,
ఎక్కడ నడవాలి, ఎంత దూరం నడవాలి, మనకి ఏమైనా వెహికల్ వస్తుందా, ఎక్కడ టిఫిన్ చేయాలి, ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ ఫుడ్ వస్తుంది, ఎక్కడ స్నాక్స్ తినాలి, ఇవన్నీ ఏం అడగలే. ఇంకెంత దూరం నడవాలి ఇట్లాంటివి ఏమీ అడగలేదు. అతను వెళ్తున్నాడు, వీళ్ళు వెళ్తున్నారు అంతే. విశ్వామిత్రుడు వెనుక రాముడు వెళ్తున్నాడు, రాముడు వెనుక లక్ష్మణుడు వెళ్తున్నాడు. అట్లా సరయూ నది తీరం దాటి దూరంగా నడుస్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క క్రమశిక్షణను చూసినటువంటి విశ్వామిత్రుడు వాళ్ళకు బల అతిబల అనేటువంటి 2 విద్యలను చెప్పాడు. దాని కారణంగా వీళ్ళ శరీరం అలసిపోదు, వీళ్ళకి ఆకలి కాదు, దప్పిక కాదు, నిద్రలో ఉన్న ఏమర్పాటుతో ఉన్న రాక్షసులు ఏమీ చేయలేరు, ముఖాల్లో ఉండేటువంటి అందము తగ్గిపోదు. ఇట్లాంటి శక్తులతో ఉన్న బల అతిబల అనేటువంటి విద్యలని విశ్వామిత్రుడు రాముడికి లక్ష్మణుడికి అందించాడు. రాముడు గురుసేవలో నిమగ్నుడయ్యాడు, విశ్వామిత్రుని పాదాలు ఒత్తాడు, సేవలు చేశాడు. ఏమన్నాడు రాముడు, నేను రాజు కొడుకుని ఈ ముసలోడి కాళ్ళు నేనెందుకు ఒత్తాలే అని చెప్పేసి అనుకోలే. ఏదో రాముడు దశరథుడు నన్ను ఈయనకు హెల్ప్ చేయమన్నాడు, ఆ రాక్షసులను సంహరిస్తే సరిపోతుంది, యజ్ఞాన్ని కాపాడే పని మాత్రమే నాది, ఈ ముసలోడికి కాళ్ళు నేనెందుకు ఒత్తాలి అని అనుకోలే. పెద్దల పట్ల గౌరవాన్ని ప్రదర్శించాలి, పెద్దల పట్ల మనం మర్యాదగా ప్రవర్తించాలి, వాళ్ళ ఆశీస్సులు తీసుకునే విధంగా మనం నడుచుకోవాలనేటువంటి విషయాన్ని రాముడు చెప్తున్నాడు. గురుసేవ విశేష ఫలాన్ని ఇస్తుంది. గురువుల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి, మర్యాదను కలిగి ఉండాలి, గురువుల పట్ల జోకులు వేయకూడదు. ఇవాళ రేపు వస్తున్నటువంటి సినిమాల్లో లెక్చరర్ల పైన కాలేజీ పోరగాళ్ళు బాగా జోకులు వేస్తున్నట్టుంటారు. వాడెవ్వడు జీవితంలో బాగుపడడు. అర్థమైంది? ఎవరైతే గురువు చెప్పిన మాటను వింటారో వాళ్ళు మాత్రమే బాగుపడతారు. గురువు యొక్క సేవ చేయడం ఇక్కడ అత్యావశ్యకంగా రాముడు గమనించిండు కాబట్టే విశ్వామిత్రుడికి సేవ చేసిండు. సరయూ నది తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు. అడవిలోనే ఆ సరయూ నది ఒడ్డుకే పడుకున్నారు. ఇంత గడ్డి తీసుకొచ్చిండు, రెల్లు గడ్డి, ఆ గడ్డి వరిసి దాని మీదనే పడుకున్నారు. పానుపుల మీద ఏసీ గదిల్లో పడుకోవాల్సినటువంటి రాముడు లక్ష్మణుడు, దోమతెరలు కప్పుకొని పడుకోవాల్సిన రాముడు లక్ష్మణుడు, సుగంధం వెదజల్లుతున్నటువంటి బెడ్రూమ్లలో పడుకోవాల్సిన రాముడు లక్ష్మణుడు, రాజకుమారులైనటువంటి రాముడు లక్ష్మణుడు సరయూ నది తీరంలో అడవిలో చిన్న గడ్డి పరుచుకొని ఆ గడ్డి మీద పడుకున్నారు. అంటే గురువు మాటకు విలువ ఇవ్వడం, సమాజ శ్రేయస్సు కోసం గురువు చేసే పనికి సహకరించడం రాజుల యొక్క కర్తవ్యం, విద్యార్థుల యొక్క కర్తవ్యం. కాబట్టి వాళ్ళు అట్లా పడుకున్నారు. వాళ్ళను చూసినటువంటి విశ్వామిత్రుడు ఆనందించాడు. తెల్లవారుతోంది. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను మేలుకొల్పు పలికాడు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధుల కర్తవ్యం దైవమాన్హికం. దైవం కోసం చేసేటువంటి ప్రతినిత్యం చేయాల్సినటువంటి పనులు చేయడానికి వీలుగా ఉత్తిష్ట నరశార్ధుల, మనుషులలో సింహం లాంటి వాడా, ఉత్తిష్ట లే. ఎందుకు? పూర్వ సంధ్య ప్రవర్తతే, తూర్పు వైపు సూర్యోదయం జరుగుతూ ఉంది. కౌసల్యకు మంచి పుత్రుడైనటువంటి రామ, కౌసల్యకు సుపుత్రుడైనటువంటి ఓ రామ, పూర్వ సంధ్య ప్రవర్తతే, తూర్పున సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. దైవం కోసం మనం చేయాల్సినటువంటి పనులు, ప్రతిరోజు చేయాల్సినటువంటి పనులు బాకీ ఉన్నాయి, అవి చేయాల్సిందే, కాబట్టి నువ్వు లేవు అని చెప్పేసి అంటున్నాడు. కౌసల్యాదేవి సత్సంతానమైన ఓ రామ, తూర్పున ఉషక్కాంతులు ప్రసరిస్తున్నాయి, నిద్ర వేచి నిత్య కర్మలను ఆచరించమన్నాడు. రాముడు దేవుడే కాదు అని ఎవరు అనుకోము, కానీ రాముడు ఎట్లా ఉన్నాడు? మనిషి రూపంలో ఉన్నాడు. కాబట్టి ప్రతి మనిషి ప్రతిరోజు ఉదయం లేవంగానే దేవుని ప్రార్థన చేయాలి. సూర్యోదయానికంటే ముందే లేవాలి, లేచి స్నానం చేయాలి, స్నానం చేసి దైవ ప్రార్థన చేయాలి. అది నీ ఇష్ట దైవం ఎవరైతే వాళ్ళకు ప్రార్థన చేయాలి. దైవనామ స్మరణతోనే మన రోజు ప్రారంభం కావాలి అనేటువంటి విషయము ఇక్కడ రాముడు మనకు ఆదర్శంగా చెప్తున్నాడు. గురువాక్యం శిరస వహించాడు రాముడు.
లక్ష్మణునితో కలిసి మళ్ళీ ప్రయాణం కొనసాగింది. సరయు గంగా నదుల సంగమ ప్రదేశాన్ని చేరుకున్నాడు. అక్కడి విశేషాలను గురుముఖతః తెలుసుకున్నాడు. జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం ఉత్తమ విద్యార్థుల లక్షణం. ఇక్కడ మనం కొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాం. ఇక్కడ సరయు గంగా నదుల సంగమ ప్రదేశానికి చేరుకున్నారు. వీళ్ళు ఆ సరయు నది వెంబడి వెళ్తూ ఉంటే ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఏంటా పెద్ద శబ్దము అని గురుగారు, ఆ పెద్ద శబ్దం వినిపిస్తుంది కదా, ఏంటి అది అంటే అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు, ఈ సరయు నది గంగా నదిలో కలుస్తుంది. ఆ గంగా నదిలో కలిసేటప్పుడు ఆ గంగా జలము సరయు నది జలము ఒక్క దగ్గర కలిసేసరికి పెద్ద శబ్దం ఉత్పత్తి అవుతుంది, కాబట్టి శబ్దం వస్తుంది అనేటువంటి మాట చెప్పారు. ఈ గంగా నది చాలా పవిత్రమైనది, మన యొక్క పాపాలను తొలగిస్తుంది అని చెప్తే, నిజమా? మరి గంగా నదికి అంత గొప్ప పవిత్రత ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు రాముడు. గురువు అడిగేదాకా ఏది చెప్పాడు. గురువు శిష్యులకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది కనుక్కొని చెప్తాడు. ఇంట్రెస్ట్ ఉందా లేదా, వీళ్ళు వినగలుగుతున్నారా లేదా అనే చెప్తాడు. వింటే మంచిగా చెప్తాడు, వినకపోతే వంతుకు దాసరి కాలాడిచ్చే, ఏదో చెప్పినా అనిపిస్తాడు, అయిపోయింది అనిపిస్తాడు, అయిపోతుంది, సిలబస్ అయిపోయింది అనుకుంటారు, అయిపోతుంది. మంచిగా వినే పిల్లలు ఉంటే ఇంకా లోతైన విషయాలు కూడా టీచర్ చెప్తారు, గురువు చెప్తారు. ఇక్కడ రాముడు అడిగే వరకు కూడా విశ్వామిత్రుడు చెప్పలేదు. ఏమని? ఈ గంగోద్భవం గురించి చెప్తాడు. గంగా నది భూమికి ఎలా వచ్చింది అనేటువంటి విషయం రాముడు అడిగేసరికి, రామా, ఇది నువ్వు తెలుసుకోవాల్సినటువంటి మీ పూర్వీకుల యొక్క వృత్తాంతము. మీ వంశంలో ఒకానొకప్పుడు సగరుడు అనేటువంటి ఒక రాజు ఉండేటువంటి వాడు. ఆ సగరుడు చాలా చక్కగా రాజ్యం చేస్తుండే, కానీ ఆయనకు పిల్లలు కాలేరు. వీళ్ళ వంశంలో దాదాపు అందరికీ పిల్లలు కానోళ్ళే ఉన్నారు, బాగా లేటు పిల్లలు. ఓకేనా? సూర్యవంశంలో అట్లా సగరుడికి కూడా పిల్లలు కాలేదు. అతనికి 2 భార్యలు, ఒక ఆమె పేరు కేశిని, రెండవ ఆమె పేరు సుమతి. అట్లా ఈయన కొన్ని రోజులు తపస్సు చేసిన తర్వాత భృగు మహర్షి అనేటి ఆయన ఈ సగరుడి దగ్గరికి వచ్చి, నీకు వరాలు ఇస్తా అన్నాడు. అప్పుడు 2 వరాలు ఇస్తా. ఒకటేమో చాలా గొప్ప పేరు ప్రతిష్టలు పొందేటువంటి ఒక రాజు, ఒక కొడుకు, ఒకలకు చాలా ఎక్కువ మంది సంతానము, వాళ్ళ పేరు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఒక సంతానము. ఏ సంతానం ఎవరికి కావాలో కోరుకోండి అనేసరికి పెద్ద ఆమె కేశిని, ఆమె నాకు నా వంశం యొక్క పేరును నిలబెట్టే విధంగా ఒక్క కొడుకు చాలు అని కోరుకున్నది. చిన్న భార్య అయినటువంటి సుమతి, ఆమె కశ్యపుని యొక్క కూతురు, గరుత్మంతునికి అక్క. ఆమె నాకు 60,000 మంది కొడుకులు కావాలి అని కోరుకున్నది. ఎంతమంది? 60,000 మంది కొడుకులు నాకు కావాలి అని కోరుకున్నది ఆమె. సరే అని చెప్పేసి ఆ భృగు మహర్షి తదాస్తు అన్నాడు. వెంటనే 2 గర్భవతులైండ్రు. ఈమెకేమో అసమంజసుడు అనేటువంటి ఒక కొడుకు పుట్టిండు కేశినికి. వీళ్ళకేమో సగరులు అని పిలువబడేటువంటి 60,000 మంది కొడుకులు పుట్టిండు. ఈమెకి ఒకటే పిండం ఉంటే ఆమెకు ఈ తేనె తుట్టెకి ఏ విధంగానైతే ఉంటాయో అట్లా తేనె తుట్టె లాంటి గర్భం వచ్చిందట. 60,000 మంది పిల్లలు పుట్టాలి కదా, అట్లాంటి గర్భంతో నేతి కుండలో పెట్టి వాళ్ళను బతికిచ్చిందంట. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్ అప్పుడే ఉన్నారనమాట. రామాయణ కాలంలోనే టెస్ట్ ట్యూబ్ బేబీస్, అర్థమైందా? నేతి కుండలో పెట్టి 60,000 మందిని బతికిచ్చారు. అట్లా జీవితం గడుస్తూ ఉంది. ఈ అసమంజసుడు అనేటువంటి వాడు కొంచెం లంగా, వాడికి ఒక దురలవాటు ఉంది. పిల్లలతో ఆడుకుంటూ వెళ్ళి పిల్లలని ఆ నదిలోనో సముద్రంలోనో చెరువులోనో ముంచి చంపేసేటోడు. మామూలు అందరూ రాజు దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఎవరి దగ్గరికి? సగరుడి దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చిండ్రు. కంప్లైంట్ ఇస్తే అప్పటికే వీడికి పెళ్ళి అయిపోయింది. అప్పుడే నయానా భయానా తిట్టిండు, బెదిరించిండు, అయినా వీడి గుణం మార్చుకుంటలేడని చెప్పేసి రాజ్య బహిష్కరణ చేసేసిండు. ఎవడు? సగర మహారాజు. ఎవరిని?
అసమంజసుని రాజ్య బహిష్కరణ చేసేసిండు. వాడికి అంశుమంతుడు అనే కొడుకున్నాడు. అసమంజసుని కొడుకు పేరు అంశుమంతుడు. అట్లా అట్లా ఉండంగా మనుమడు, 60,000 మంది కొడుకులు, ఇది సగరుడు, వీళ్ళు రాజ్యం చేస్తూ ఉండగా సగరుడికి అశ్వమేధ యాగం చేయాలి అనే కోరిక పుట్టింది. అశ్వమేధ యాగం అంటే మనం పొద్దున చెప్పుకున్నాం ఏమని, ఒక గుర్రాన్ని ఇడిచిపెడతారు, ఇడిచిపెడితే ఆ గుర్రాన్ని ఎవరూ పట్టుకోకుండా మొత్తం తిరిగి రావాలి అని చెప్పేసి, మళ్ళీ దాన్ని అదెంత తిరిగి వస్తే అంత రాజ్యం మనదే అని చెప్పేసి అనుకుంటారు. అట్లా అశ్వమేధ యాగం చేసి గుర్రాన్ని వదిలిపెడతారు. ఆ గుర్రాన్ని రాక్షసులు దొంగతనం చేస్తారు. దొంగతనం చేసి పాతాళ లోకంలో దాచిపెడతారు. ఈ విషయం ఎవరికి తెలియదు. ఆ గుర్రం వెంబడ కావలి పోయినటువంటి వీరులకు కూడా ఈ విషయం తెలియదు. వాళ్ళంతా వెతుకుతారు, ఎక్కడా కూడా గుర్రం దొరకలేదు. దొరకకపోయేసరికి ఇంటికి వచ్చేసిండ్రు. ఆ గుర్రం వచ్చేంత వరకు ఈయన దీక్ష నుంచి విరమించడానికి లేదు. యజ్ఞంలో అట్లనే కూర్చోవాలి, బయటికి పోవడానికి లేదు, యుద్ధం చేయడానికి లేదు. ఎవరు? సగరుడు. కాబట్టి సగరుడు యుద్ధం చేయడానికి వీలు లేదు కాబట్టి ఆయన అట్లనే కూర్చున్నాడు. కాబట్టి ఏం చేసిండు, ఈ 60,000 యోజనాలు ఉన్నటువంటి భూమండలాన్ని అంతా కూడా మీరు వెతికి ఆ గుర్రాన్ని తీసుకొని రండి అని అన్నాడు. అప్పుడు ఈ 60,000 మంది వెతుకుతూ మొత్తం భూమండలం అంతా వెతికిండ్రు. భూమి మీద ఎక్కడ దొరకలేదు. దొరకకపోయేసరికి భూమిని తవ్వడం మొదలుపెట్టిండ్రు. భూమినంతా ఎక్కడ పడితే అక్కడ తవ్వడం మొదలుపెట్టిండ్రు. తవ్వితే భూమి లోపల గిట్లా ఉందేమో అని చెప్పేసి తవ్వితే కూడా అలాగ దొరకలేదు. కానీ అనేక జీవరాశులు ఇబ్బంది పడ్డాయి, అనేక జీవరాశులకు కష్టం కలిగింది, అనేక మంది ఋషులు మునులకు ఇబ్బంది కలిగింది. వాళ్ళందరూ కూడా బ్రహ్మ దగ్గరికి పోయినరు. అయ్యా వీళ్ళందరూ పిచ్చర్ల లెక్క భూమి మీద అవుతున్నారు, ఆ గుర్రం బోర్డు ఏందో కానీ అదేంటే వాళ్ళకి సావు దగ్గరకు వచ్చింది, వాళ్ళకు మూడింది కాబట్టి చేస్తున్నారు అని చెప్పేసి బ్రహ్మ చెప్పిండు. మీరేం భయపడకండి, వాళ్ళ పీడ జల్దీ విరగడవుతుంది అని చెప్పిండు. అట్లా వెతుకుతూ పాతాళ లోకం పోయిండ్రు. పాతాళ లోకంలో కపిల మహర్షి అనేటువంటి ఋషి తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ తీసుకుపోయినటువంటి రాక్షసులు ఈ అశ్వాన్ని ఆ మహర్షి దగ్గర ఇడిచిపెట్టి మాయమైపోయారు. ఎవరు? ఆ గుర్రాన్ని కపిల మహర్షి దగ్గర విడిచిపెట్టేసి పోయారు. వీళ్ళు వెతుకుంటూ పోయేసరికి అక్కడ ఆ ముని కనిపించిండు. ముని పక్కన గుర్రం కనిపించింది. ఎవరికైనా ఏమనిపిస్తుంది, ఆ మునే దొంగతనం చేసిండేమో అని అనిపించింది. అక్కడ కపిల మహర్షి ఉన్నాడు, పక్కన గుర్రం ఉన్నది. వీళ్ళు పాతాళ లోకం పోయి చూసేసరికి వీళ్ళకు అది అదృశ్యం కనిపించింది. ఎవరైనా ఏమనుకుంటారు మామూలుగా, అతనే ఆ గుర్రాన్ని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టిండు అని అనుకుంటారు. అదే విషయం వీళ్ళు కూడా అనుకొని ఆ కపిల మహర్షి మీద దాడి చేయడం ప్రారంభం చేశారు. అన్ని సంవత్సరాల పాటు, కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేసినటువంటి వాడు కళ్ళు మూసుకొనే ఉన్నాడు. ఒక్కసారి వీళ్ళ పైన కోపంగా చూసేసరికి వీళ్ళు మసైపోయారు. మొత్తం అందరూ అక్కడ బూడిది కుప్పలై పడిపోయారు. నా మీద దాడి చేస్తారా అని చెప్పేసి బూడిది కుప్పలు అయిపోయారు. వీళ్ళు ఎవరు రావట్లేదు. ఇక ఈ విషయం పైన ఎట్లా తెలుస్తుంది, తెలియదు. కొన్ని రోజులు గడిచిపోయింది. ఆయన ఇంకా అట్లనే యాగనిష్టలో అట్లనే ఉన్నాడు. యుద్ధం చేయడానికి బయటకు వెళ్ళడానికి లేదు. కాబట్టి మనుమడైనటువంటి అంశమంతుని పిలిచి పోయి, వీళ్ళు ఏమైనా 60,000 మంది మీ కాకలు, మీ బాబాయిలు, మీ పినతండ్రులు అంతే కదా, ఎటో పోయిండ్రు, లెంకరాపు అన్నాడు. ఈయన మళ్ళా ప్రపంచం అంతా తిరుగుతూ పాతాళ లోకం పోయి చూసేసరికి ఆ బూడిది కుప్పలుగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కపిల మహర్షిని అడిగితే చెప్పిరు, నా కోపానికి బలైనరు వీళ్ళు అయిపోయినరు. అంటే మరి ఎట్లా అంటే, వీళ్ళకు దాన్ని ఏమంటారు, పిండం పెడతారు కదా, పిండం పెట్టేటప్పుడు నీళ్ళ తర్పణ ఇస్తారు. ఆ తర్పణ ఇస్తే గనక వీళ్ళకు మంచిగా అవుతారు అని చెప్పేసి అంటారు. కానీ తర్పణ ఇవ్వడానికి నీళ్ళు ఏంటి, మామూలు ఈ భూమి మీద ఉన్న నీళ్ళు ఏవి తెచ్చినా అక్కడి వరకు వచ్చేసరికి ఆవిరైపోతున్నాయి. అంటే కపిల మహర్షి యొక్క కోపం అంత గొప్పది, ఆ శాపం అంత గొప్పది. కావాలంటే ఏం చేయాలి, ఆకాశంలో ఉన్నటువంటి గంగాదేవి అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల లోకాలు అని కిందికి 3 లోకాలు ఉంటాయి.
భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, తపోలోక, స్వర్గలోకము అని చెప్పేసి పైకి 7 లోకాలు ఉంటాయి. కింది 7 లోకాలలో చివరిది పాతాళ లోకం, పైన 7 లోకాల్లో చివరిది స్వర్గలోకం. స్వర్గలోకంలో ఉన్న గంగ ఇన్ని లోకాలు దాటి పాతాళ లోకంలోకి వచ్చి వీళ్ళ బూడిద కుప్పల మీద ప్రవహిస్తే వీళ్లకు ఆత్మ మోక్షానికి పొందుతుంది, ఆత్మశాంతి లభిస్తుంది. అప్పటిదాకా వీళ్ళు ప్రేతాత్మలుగా ఇట్లనే ఉంటారు అని చెప్పిండు. ఇదంతా పని నాతో కాదు, నేనైతే మరి ఈ అశ్వాన్ని తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పేసి అంశుమంతుడు ఆ అశ్వాన్ని తీసుకొని వచ్చి జరిగిన కథ మొత్తం సగరుడికి చెప్పారు. ఆ తర్వాత అంశుమంతుడికి దిలీపుడు అనేటువంటి రాజు పుట్టిండు. ఆయన కూడా అంశుమంతుడు చాలా ప్రయత్నం చేసిండు మన ఆకాశ గంగను భూమి మీదకి తీసుకురావడానికి, కుదరలేదు. అతని కొడుకు దిలీపుడు చాలా ప్రయత్నం చేసిండు, ఆయనకు కూడా కుదరలేదు. ఆయన కొడుకు భగీరథుడు. ఈ భగీరథుడికి కూడా ఈ విషయం తెలిసింది. ఎట్లన్నా చేసి ఆ ఆకాశం గంగను నేను కిందికి తీసుకొచ్చి మా ముత్తాతల యొక్క ఆత్మకు శాంతి కలిగిస్తాను అని చెప్పేసి ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టిండు. ఎవరి గురించి? గంగామాత గురించి తపస్సు చేయడం మొదలుపెట్టిండు. గంగాదేవి ప్రత్యక్షమైంది, ఘోరమైన తపస్సు చేసిండు. కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేస్తే గంగా ప్రత్యక్షమైంది. నేను ఒకటేసారి స్వర్గం నుంచి కిందికి దూకితే భూమి బద్దలైపోతుంది, భూమి భరించలేదు. కాబట్టి నన్ను భరించగలిగినటువంటి శక్తి సంపన్నుడైనటువంటి వాడు ఎవడన్నా నన్ను ఆపితే నేను వస్తా భూమి మీదికి అన్నారు. అంత శక్తి సంపన్నులు ఎవరున్నారు అని గురువులను అడిగితే శంకరుడు, శివుడు మాత్రమే దానికి సాధ్యపడతాడు. కాబట్టి శివుడు గురించి తపస్సు చేయంటే మళ్ళా శివుడు గురించి తపస్సు చేసింది. ఘోరమైన మళ్ళా కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేస్తే శివుడు ఓకే, నేను గంగాదేవిని నా నెత్తి మీద పెట్టుకుంటా, నేను పెట్టుకోవడానికి సిద్ధము అని చెప్పేసి ఒప్పుకున్నాడు శివుడు. అప్పుడు మళ్ళా ఏం చేయాలా? మళ్ళా గంగ గురించి తపస్సు చేయాలా? చేసి భూమి కింద దుంకుమంటే మళ్ళా ఆకాశ గంగ శివుడి నెత్తి మీద వచ్చి పడ్డది. శివుడు ఏం చేసిండు? తన జటాజు మళ్ళా శివుడి గురించి తపస్సు చేసిండు. తపస్సు, అయ్యా నీ నెత్తి మీద ఉండడం కోసం కాదు నేను తపస్సు చేసింది, ఆ గంగామాతను విడిచిపెట్టు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు శివుడు మళ్ళా ప్రత్యక్షమై ఆ జుట్టు నుంచి మెల్లగా ఇడిస్తే గంగాదేవి ఇంకో కండిషన్ పెట్టింది, నేను స్పీడ్గా పరిగెత్తుతా, ఎక్కడ నువ్వు నన్ను వెనుకకు చూస్తే నేను అక్కడ ఆగిపోతా, ఎక్కడ నేను నిన్ను దాటిపోతానో నేను అక్కడ ఆగిపోతా, నాకంటే స్పీడ్గా నువ్వు ఉరకాలి, నీ వెనుక నేను ఉరికేస్తా. అర్థమైందా? శివుడి జుట్టులోంచి వస్తున్నటువంటి గంగామాత కండిషన్ ఏం పెట్టింది? నాకంటే స్పీడ్గా నువ్వు ఉరకాలే, నన్ను వెనక తిరిగి చూసినా నేను మాయమైతా, నేను నిన్ను దాటిపోయినా అనుకో కూడా మాయమైతా అని చెప్పింది. ఎంత స్పీడ్గా ఉరకాలే? ఇక ఉరుకుతున్నాడు, ఈయన ఉరుకుతున్నాడు, గంగా ఉరికి వస్తున్నది, ఈయన ఉరుకుతున్నాడు, గంగా ఉరికి వస్తున్నాడు, ఈయన ఉరికి వస్తున్నాడు, గంగా ఉరికి వస్తున్నది. ఈయన స్పీడ్గా ఉరుకుతున్నాడు కదా, ఉరికేటప్పుడు ఖాళీ ప్లేస్ ఉంది, కదా అని అటు నుంచి ఉరికిండు. ఈయన ఉరికిన తర్వాత జహ్ను మహర్షి అనేట ఆయన యజ్ఞం చేయడం కోసం యజ్ఞ సమిధలు యజ్ఞగుండం తీసుకొచ్చి ఆడ పెట్టిండు. అదే దారిలో పెట్టిండు తెలియక, ఈయన పోయిండని తెలియక. వెనకకెళ్ళి గంగ వచ్చేసింది, అవిటిని ముంచేసింది, వెళ్ళిపోయింది. జహ్ను మహర్షి చాలా ముక్కోపి పవర్ఫుల్ ముని, నా యజ్ఞగుండాన్ని ముంచేస్తుంది ఆ గంగ, ఏమే నీకు అంత పొగరా అన్నాడు. ఆయన గంగని ఇట్లా పట్టిండు, తాగేసిండు. ఆ గంగ వస్తున్నది, ఈయన నోట్లోకి పోతున్నది, గంగ వస్తున్నది, ఈయన నోట్లోకి పోతున్నది. ఆయన ఉరికేది ఉరుకుతున్నాడు, భగీరథుడు ఉరుకుతున్నాడు. ఏం చేయాలా? ఈయనకు శబ్దం వస్తలేదు, గంగది శబ్దం వస్తుంటాయి కదా, శబ్దం బంద్ అయింది ఏకదం. ఈయన గల్లుమన్నది ఒక్కసారి గుండెల, తిరిగి వెనకకు చూసిండు, కనిపిస్తలేదు గంగ. మళ్ళా వెనక కురికొచ్చిండు, వెనక కురికొచ్చేసరికి గంగ వస్తున్నది, మంచిగా జగను మార్చి అన్నాడు, కూర్చున్నాడు, అని కూర్చునేసరికి ఏమైంది? ఆ గంగ జగను మహర్షి నోట్లకి వెళ్ళిపోతున్నది. మళ్ళా జగను మహర్షిని బతిలాడి కాలు మొక్కి అది చేసి అయ్యా నేను ఇంత కష్టపడ్డా, ఇది చేసిన అది చేసిన, ఇన్ని ఏళ్ళ నుంచి
ఈ కోరిక ఉంది, ఇది ఉంది, అది ఉంది అని చెప్పేసి ఆయన కాళ్ళు మొక్కితే మన నోట్లోకి వెళ్ళి బయటకు తీస్తే ఏమవుతుంది? ఎంగిలైపోతుంది. ఎంగిల్ నీళ్ళతో తర్పణ చేస్తుందా? చేయరాదు. కాబట్టి చెవులకు వెళ్ళి బయటకు తీసేది. జహ్నువు ద్వారా బయటకు వచ్చింది కాబట్టి జాహ్నవి అనే పేరుతోని గంగాదేవిని పిలుస్తారు. ఆయన చెవు నుంచి బయటకు వచ్చింది కాబట్టి మణికర్ణిక అనే పేరుతోని గంగా నదిని పిలుస్తారు. భగీరథుని ద్వారా కిందికి వచ్చింది కాబట్టి భాగీరథి అనే పేరుతోని గంగాదేవిని పిలుస్తారు. అట్లా అక్కడి నుంచి పరిగెత్తి పాతాళానికి పోతే పాతాళంలో ఆ బూడిద కుప్పల మీద ప్రవహించేసరికి 60,000 మంది సగరులు, అంటే సగరుని కుమారులు సాగరులు ఆత్మలన్నీ కూడా శాంతించి వాళ్ళు మోక్షానికి వెళ్ళిపోయారు. ఈ కథ అట్లా మీ వంశంలో పుట్టిన భగీరథుడి ద్వారా ఈ గంగా నది భూమి మీదకి వచ్చింది. గంగా నది యొక్క గంగా అండ్ సరయు నదుల సంగమ ప్రదేశాన్ని చేరుకొని గంగావతరణ ఘట్టాన్ని విశ్వామిత్రుడు చెప్పాడు. అట్లా విశ్వామిత్రుడు రాముడికి ఈ విషయమంతా ఎందుకు చెప్పుంటాడు? గంగావతరణ ఘట్టాన్ని విశ్వామిత్రుడు చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే, మీ తాత ముత్తాతలు ఎంత గొప్ప వాళ్ళు అనేటువంటి విషయము నువ్వు తెలుసుకుంటే వాళ్ళకంటే గొప్పోడిగా నువ్వు జీవిస్తావు అనేటువంటి విషయం. దీంట్లో అత్యుత్సాహం ప్రదర్శించిండ్రు సగరులు. ఏది మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా? నువ్వే యాక్చువల్గా ఆయనను కొట్టకుండా తిట్టకుండా కపిల మహర్షిని ప్రేమగా అడిగి కాళ్ళు మొక్కి దండం పెట్టుకొని అయ్యా మా అశ్వం ఉంది అని అడిగితే ఆయన ఏమన్నా అంటుండేనా? ఏమనకపోతాడు. పొయ్యిలు మీద పడ్డారు, మీద పడితే ఏమైంది? అగ్గి పెట్టేసి అనే కాదా? పొయ్యిలు భూమిని తవ్వుకుంటూ ఎందుకు పోవాలి? తపస్సు చేయాలి, ఇంకోళ్ళని అడగాలి, ఋషులను అడగాలి, మునులను అడగాలి, ఏదో చేయాలి. మందికి ఇబ్బంది పెట్టొద్దు కదా. అంటే అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం అనేటువంటిది మన యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది. అదే అంశుమంతుడు పోయిండు కదా, మళ్ళీ అదే కపిల మహర్షి దగ్గరికి ఎంత ప్రేమగా అడిగిండు, కాళ్ళు మొక్కిండు, అయ్యా అంటే తీసుకప్పు అన్నాడు. అంటే ప్రేమగా గౌరవంగా మనం అడిగితే పనులు సాధ్యమవుతాయి. అత్యుత్సాహాన్ని ప్రదర్శించి కోపాన్ని ప్రదర్శిస్తే పనులు నాశనం అవుతాయి అనేటువంటి విషయాన్ని చెప్పారు. మళ్ళీ పితృకర్మకు, పితృతర్పణలకు, పూర్వీకుల పట్ల చూపెట్టాల్సిన గౌరవం ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని రాముడికి విశ్వామిత్రుడు చెప్పాడు. ఎంత గొప్ప గొప్ప తపస్సు చేసినటువంటి వాళ్ళ వంశంలో నువ్వు పుట్టినవు, అటువంటి వాళ్ళ తపస్సును నువ్వు వృధా చేయకూడదు, వాళ్ళందరి యొక్క ఆశీస్సులు నీకు లభిస్తాయి అనేటువంటి విషయాన్ని విశ్వామిత్రుడు ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఈ ప్రయాణం మలదా కరుష అనేటువంటి దీనికి సంబంధించిన ఒక కథ ఉన్నది, అది మళ్ళీ చెప్పుకుందాం. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైంది కదా? శుభం.